హలో ఎవ్రీవన్. అండ్ ఏపీ స్టూడెంట్స్కి అయితే సీట్ అలాట్మెంట్ అయితే అయిపోయింది. అండ్ నువ్వు కాలేజ్లో సీట్ వచ్చిందని ఫుల్ హ్యాపీగా ఉండి ఉంటావు. ఈ వీడియోలో ఒక్క స్టెప్ మిస్ చేస్తే చాలు నీ సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫీ రిమర్స్మెంట్ కూడా మిస్ అవ్వచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్టర్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్, కాలేజ్ జాయినింగ్, కంప్లీట్ క్లారిటీ ఇన్ జస్ట్ ఎ ఫ్యూ మినిట్స్. వాచ్ టిల్ ఎండ్. అండ్ మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే చాలు, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా నెక్స్ట్ ఏంటి స్టెప్స్ ఏంటి అని చాలా కన్ఫ్యూజ్లో ఉండి ఉంటారు. వాళ్ళకు కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే స్టెప్ 1 మనం చేయాల్సింది ఏంటి, చెక్ అలాట్మెంట్ రిజల్ట్. అండ్ విజిట్ ఏ వెబ్సైట్కి వెళ్ళి మీ అలాట్మెంట్ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయగానే మీకు మీ రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో వచ్చిన దాన్ని అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనము చేయాల్సింది, స్టెప్ 2 పే ట్యూషన్ ఫీ ఇఫ్ అప్లికేబుల్. సో ఇక్కడ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెక్ యువర్ అలాట్మెంట్ డీటెయిల్స్, కాలేజ్ నేమ్, బ్రాంచ్. సో ఈ రెండు వస్తాయి. అండ్ నువ్వు ఏ కేటగిరీతో ఈ కాలేజ్లో సెలెక్ట్ అయ్యావని కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ ఫీ ఉంటుంది. ఎంత ట్యూషన్ ఫీ ఉంటుంది, ఏ కాలేజెస్కి ఉంటుంది అనేది అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సపోజ్ నీకు ఫ్రీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తే మీకు అక్కడ రూపీస్ 0 అని చూపెడుతుంది. సో నువ్వు ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అలౌట్ అయితే చాలు. నెక్స్ట్ పే ద ఫీ ఆన్లైన్ వయా ద పోర్టల్. సో నువ్వు ఆన్లైన్ త్రూనే నువ్వు ఫీజు అనేది కట్టాలన్నమాట. అండ్ కట్టిన ఫీజు డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ రిసిప్ట్ అనేది ఫీ రిసిప్ట్. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ది ఫీ రిసిప్ట్. నువ్వు కట్టిన ఫీజు డౌన్లోడ్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3 ఏంటి, మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్. సో మనం చేయాల్సింది క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్. ఒకవేళ అడిగితే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ ది జాయినింగ్ రిపోర్ట్స్. సో మనకి మీరు క్లిక్ సెల్ఫ్ రిపోర్టింగ్ అవ్వగానే మనకి జాయినింగ్ రిపోర్ట్ అనేది వస్తుంది అనమాట. సో అది కంప్లీట్ చేస్తే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ చూడండి స్టెప్ 4 రిపోర్ట్ టు ది అలౌటెడ్ కాలేజ్ ఆఫ్లైన్. సో ఆఫ్లైన్లో వెళ్ళి మనం చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ అసలు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అసలు ఫీజు ఏంటి, అండ్ అక్కడ వాతావరణం ఎలా ఉంది, అండ్ ఆ కాలేజ్ ఎలా ఉంది అనేది ఒక లుక్ వేసి రావాలన్నమాట. అండ్ ఏ డేట్స్ లోపు వెళ్ళాలి. అండ్ ఈ డేట్స్ అనేవి కన్ఫర్మ్ కాదు, ఎందుకంటే మనకి 22కి రావాల్సిన అలాట్మెంట్ మనకి 23కి వచ్చాయి కాబట్టి. సో నేను ముందున్న డేట్స్ చెప్తున్నాను చూడండి, 23rd to 26th ఈ టైంలో వెళ్ళి మీరు ఆఫ్లైన్లో మీ క్యాంపస్ కానీ మీ కాలేజీ కానీ విజిట్ కావాలి. సో మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఈ టైంలోపు, క్యారీ ద ఫాలోయింగ్, అలాట్మెంట్ లెటర్ తీసుకొని వెళ్ళాలి, అండ్ ఫీ రిసిప్ట్ తీసుకొని వెళ్ళాలి, అండ్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ మీ దగ్గర ఏమేమి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏది ఉన్నాయో అన్ని క్లియర్గా మీరు తీసుకొని అయితే వెళ్ళాలి. అండ్ డాక్యుమెంట్స్ ఏంటో నేను స్టెప్ 5లో చెప్తున్నాను, క్లియర్గా ఏంటండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను క్లియర్గా ఒక పీడిఎఫ్ అయితే చేశాను అనమాట. స్టెప్ 5 ఏంటి, సబ్మిట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. కాలేజ్లో ఏ డాక్యుమెంట్స్ చేయాలో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. బ్రింగ్ ఒరిజినల్ ప్లస్ 2 sets ఆఫ్ జిరాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి అండ్ ఇంటర్ మార్క్స్ మెమో. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ. అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ క్లాస్ 6 to ఇంటర్. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. అండ్ ఆధార్ కార్డ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 4 అయితే తీసుకొని వెళ్ళండి ముందు జాగ్రత్తకి. అండ్ స్టెప్ 6 వచ్చేసి, ఒకవేళ మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను, స్టెప్ 6లో వెయిట్ ఫర్ ఫేజ్ 2 ఆప్షనల్. సో మీకు ఫేజ్ 1లో మీ కాలేజ్ అనేది సాటిస్ఫైడ్గా ఉంటే మీరు ఫేజ్ 2 కోసం ఆగాల్సిన అవసరం లేదు. సో మీరు అక్కడితోనే మీ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నాకు ఇంకా మంచి కాలేజ్ వస్తుందేమో అండ్ నేను ఈ కాలేజ్తో సాటిస్ఫైడ్గా లేను, జస్ట్ బ్యాకప్ కాలేజీగా నేను ఈ ఫేజ్ 1లో కాలేజ్ అనేది పెట్టుకుంటాను అని అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ అలాట్మెంట్. సో మీకు వచ్చిన ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్తో సాటిస్ఫై లేకపోతే డు నాట్ కన్ఫర్మ్ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోకండి. అండ్ నెక్స్ట్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2 కౌన్సిలింగ్. సో మీరు కన్ఫర్మ్ చేసుకోకపోతే ఫేజ్ 2లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. వన్స్ కన్ఫర్మ్ యువర్ సీట్ ఈస్ లాక్డ్. ఒక్కసారి కన్ఫర్మ్ అయితే మన సీట్ అనేది లాక్ అయిపోతుంది, చేంజ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ టిప్స్ అంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్. సో ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి,
డూ నాట్ డిలే సెల్ఫ్ రిపోర్టింగ్, యువర్ సీట్ మే బి క్యాన్సిల్. సో మీరు లేట్ చేసే విధంగా, మీరు లేట్ చేసిన కొద్దీ మీకు మేబీ సీట్ అనేది క్యాన్సిల్ కావచ్చు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఫేజ్ 2, ఫాలో ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్. ఇక్కడ చూడండి, మీకు ఫేజ్ 1లో ఏదైతే వచ్చిందో, కీప్ స్క్రీన్ షాట్స్, ప్రింట్స్ ఆఫ్ ఆల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్, డౌన్లోడెడ్ డాక్యుమెంట్స్. ఓకేనా, మీరు ఇలా చేస్తే చాలు. అండ్ ఇవే స్టెప్స్ ఉంటాయి మీ కాలేజ్ సీట్ అలౌట్ రాగానే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాపీగా కమెంట్లో అడిగేయచ్చు. అండ్ నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను. అండ్ మీరు ఒకవేళ ఫేజ్ 2లో ఏమైనా గైడెన్స్ కావాలి, సజెషన్స్ కావాలి అని అంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి నా పర్సనల్గా నేనైతే హెల్ప్ చేస్తున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ మంచి కాలేజెస్లో సీట్ రావాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేస్తే చాలు, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ లవ్ యూ ఆల్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.